నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. వజ్ర టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనకి మార్చి 3వ తారీఖు అంటే ఈ సంవత్సరంలో ఆఖరి గ్రహణం అన్నమాట. అది చంద్రగ్రహణము. మనకి పాక్షికంగా ఉన్నప్పటికీ ప్రభావాలు ఫలితాలు అయితే మాత్రము మన భారతదేశంలో కొద్దిగా కనబడుతోంది. కాబట్టి 27 నిమిషాల పాటు ఈ గ్రహణం కనబడుతోంది. కాబట్టి ఏ సమయంలో మనము ధ్యానం చేసుకోవాలి, జపం చేసుకోవాలి, పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటివి సవివరంగా తెలుసుకుందాము. అయితే దృక్ సిద్ధాంతం ప్రకారము మనకి చంద్రగ్రహణము 2026 మంగళవారం రోజు పుబ్బా నక్షత్రం మీద పడుతోంది. అందులో సింహరాశి మీద పడుతోంది. కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు, పుబ్బా నక్షత్రం వాళ్ళు, సింహరాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కఠినమైన నియమాలు పాటించుకోవాలి. అయితే తెలుగు సంవత్సరమైనటువంటి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణము ఇదిగా చెప్పబడింది. అయితే ఇది పాక్షిక గ్రహణం అయినప్పటికీ కూడా మనము సూతకాలము, ఆలయం మూసివేత, పవిత్రమైన స్థానాలు, గ్రహణ శాంతులు, గ్రహణ జపాలు, గ్రహణ హోమాలు అనేవి మనం యథావిధిగా పాటించుకోవాలి. గ్రహణ నియమాలన్నీ కఠినంగా మనం చేసుకోవాలి. అయితే ఎటువంటి నియమాలు చేసుకోవాలి, భారతదేశంలో ఏ సమయంలో కనబడుతుంది అంటే కనుక ఈ చంద్రగ్రహణం టైమింగ్స్ మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ మన భారతదేశంలో చంద్రోదయము అయిన తరువాతనే గ్రహణం విడుపు అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అంటే అప్పటికే 3:27 మనకి పట్టేస్తుంది. కానీ విడుపు సమయంలోనే మనము దాన్ని దర్శించుకునే అవకాశం కనబడుతుంది. అయితే ఇది మకర, కుంభ, సింహ ఈ రాశుల వాళ్ళకి కొద్దిగా ఇంపాక్ట్ అంటే కొద్దిగా ఫలితం అనేది, చెడు ప్రభావం అనేది పడుతుంది. ఏం చేయాలనేది కూడా నేను వివరంగా మీకు తెలియపరుస్తాను. ఈ సింహగ్రస్తోదయ చంద్రగ్రహణము మనకి సాయంత్రం 6:22 చంద్రోదయం అయిన తరువాత 27 నిమిషాలకు కనిపిస్తుందంట. అయితే మరి ఈ గ్రహణ నియమాలు ఎలా పాటించుకోవాలి అంటే కనుక 3వ తారీఖు మధ్యాహ్నం రోజు బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారము 3వ తారీఖు మధ్యాహ్నం 3:21 ప్రారంభమవుతుంది. కొంత సమయం అటు ఇటు అయినా 3:27కి 3:21 కానీ 3:27కి కానీ పంచాంగం నుంచి పంచాంగానికి కొన్ని గడియలు తేడా ఉంటాయి. అయితే సింగపూరు, చైనా ఈ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించే అవకాశం కనబడుతోంది. మన భారతదేశంలో మాత్రము పాక్షికంగా మాత్రమే కనిపించే అవకాశం ఉంది. అయితే గ్రహణ మోక్షకాలము అనగా విడుపు సమయం మనకి 6:48 చెప్పడం జరిగింది పండితులు. అయితే మరి ఈ సమయంలో మనము ఏ నియమాలు పాటించుకోవాలి అంటే కనుక ఈ గ్రహణ సమయంలో శాంతులు, ఆలయాలు మూసివేయడము ఇలాంటివన్నీ మనం ఆచరించుకోవాలి. మన ధర్మం ప్రకారము గృహస్థ నియమాలు అనేవి కూడా ఉన్నాయి. అంటే ప్రపంచపరంగాను ఆలయపరంగాను కాకుండా వ్యక్తిగతంగా ప్రతి గృహస్థు, ప్రతి వ్యక్తి చేయవలసినవి ఏంటంటే కనుక మధ్యాహ్నం 12 లోపే ఆహారము అనగా భోజనం తీసుకోవడం అనేది చేసేయాలి. 12 తర్వాత భోజనము తినరాదు. తర్వాత ముగిసే వరకు అంటే మనకి గ్రహణ మోక్షకాలం అయ్యే వరకు అనగా 6 గంటల సమయం వరకు మనము ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అయితే పిల్లలు వీళ్ళకి ఎటువంటి నియమాలు లేవు, అనారోగ్యం వాళ్ళకి ఎటువంటి నియమాలు లేవు, వ్యాధిగ్రస్తులకు లేదా మంచం మీద ఉన్నవారికి, వృద్ధులకు ఇలాంటి నియమాలు అనేవి సడలింపు ఉన్నది. అయితే సింహరాశి వాళ్ళు, ఇది సింహరాశిలో పడుతోంది కాబట్టి సింహరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీరితో పాటు మకర, కుంభాలు కూడా చెడు ఫలితాలు సంభవించనున్నాయి. కాబట్టి వాళ్ళు గ్రహశాంతులు, జపాలు, హోమాలు లేదా అంటే మంత్రాలు ఇలాంటివి చదువుకొని ఆ శాంతిని, గ్రహశాంతిని చేసుకోవచ్చు. అయితే ఇది కరెక్ట్గా మనకి ఎట్లాంటి సమయము అనేది నేను మీకు వివరంగా తెలియపరుస్తాను. మార్చి 3వ తారీఖు మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా విని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మార్చి 3వ తారీఖు 2026 మంగళవారం రోజు చంద్రగ్రహణము సాయంత్రం 5:30 అన్నట్టుగాను ఇది అధిక శాతం పగలపూటే అనగా 3:27, 21 ఆ సమయంలోనే పట్టడం మూలంగా సాయంత్రము గ్రహణం అయిన తరువాతనే మనము ఆహార నియమాలు పాటించుకోవాలి. గర్భిణీ స్త్రీలు కూడా చంద్రగ్రహణాన్ని చూడరాదు, పడుకునే ఉండాలి, నియమాలు పాటించుకోవాలి. సాయంత్రం 6:22 విడుపు సమయం కాబట్టి ఆ సమయంలో మనము
పట్టు స్నానము, విడుపు స్నానం కూడా చేసుకోవాలి. అయితే పగటిపూట కనిపించే గ్రహణానికి ప్రాముఖ్యత తక్కువ ఉన్నప్పటికీ ఈ శాంతులైతే మనము ఈ నియమాలైతే పాటించుకోవాలి. పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు మంగళవారం పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడింది కాబట్టి దీనికి మనము గ్రహణ మధ్యకాలము అనగా పట్టేది 3:21, 27 ఇలాంటి అంటే పంచాంగం ప్రకారము మనకి వేరువేరేగా సమయాలు చెప్పడం జరిగింది. అయినప్పటికీ 3:20కి మాత్రమే మీరు ప్రాధాన్యత ఇవ్వండి. మధ్యకాలము అంటే గ్రహణ మధ్యకాలము 5:03 గ్రహణ అంత్యకాలము 6:27 కొన్ని క్యాలెండర్లోను, కొన్ని పంచాంగాల్లోనూ, కొన్ని చోట్ల 6:47 ప్రస్తావించడం జరిగింది. అయితే మీరు 6:50 వరకు కొద్దిగా నియమాలను పాటించుకునే ప్రయత్నం చేయండి. చంద్రోదయము మనకి 6:22 జరిగే అవకాశం కనబడుతోంది. అయితే నియమ నిబంధనలు యథావిధిగా పట్టు స్నానం చేయడము, తరువాత చంద్రగ్రహానికి సంబంధించింది కాబట్టి చంద్రుడికి సంబంధించిన మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ చేసుకుంటూ ఉండాలి. నిరాహారంగా అంటే 12 లోపే భుజించాలి. 12 నుంచి సాయంత్రము ప్రదోషకాలం వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోరాదు. జపము, ధ్యానము ఈ అంశాలలో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రహణం విడుపు అయిపోయిన తర్వాత చంద్రనామస్మరణ, చంద్రోదయం చూసిన తర్వాత వీరు ఏం చేయాలంటే విడుపు స్నానం చేసి, మంగళ స్నానం చేసి యథావిధిగా మనము పూజా గృహంలో దీపారాధన చేసుకుంటాము. అయితే సింహ, కుంభ, మకర ఈ 3 రాశుల వాళ్ళు ఈ పాక్షిక గ్రహణానికి సంబంధించి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించుకోవాలి. గ్రహశాంతులు అంటే తెల్లవారిన తర్వాత సాయంత్రం సమయంలో అంటే ఆ రోజు గ్రహణం రోజు సాయంత్రం సమయంలో దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయించుకోవడము, తెల్లవారిన తర్వాత అనగా మరుసటి రోజు మార్చి 4వ తారీఖు మీ పేరిట జపాలు, హోమాలు లేదా దానాలు ఇలాంటివి ఇచ్చుకున్నట్టయితే ఆ గ్రహణానికి సంబంధించినటువంటి చెడు ఫలితాలను పొందకుండా ఉండేందుకు అవకాశాలము, చంద్రుడు అనుగ్రహము సంపూర్ణంగా పొందే అవకాశం కనబడుతోంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించుకొని చంద్రగ్రహణ నియమాలను పాటించుకోండి. ఆ చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే.